జేఎంజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। జిల్లాలో అన్ని వర్గాల ప్రజలను ముఖ్యంగా రైతుల భాగస్వామ్యంతో నీటి సంరక్షణ కార్యక్రమాలను పటిష్టంగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి। కొప్పోలు మస్జిద్ ఏ ఆయేషా నందు మసీద్ వైస్ ప్రెసిడెంట్ కాళేషా మస్తాన్ వలి ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు। ప్రజా ఆరోగ్యానికి కుటుంబ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి। ఒంగోలు నగరంలో ఎంతో ఘన చరిత్ర కలిగిన సివిఎన్ రీడింగ్ రూమ్ క్లబ్ అభివృద్ధికి తాను అన్ని విధాలుగా సహకరిస్తానని ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ పేర్కొన్నారు। శుక్రవారం రాత్రి ఒంగోలు సివిఎన్ రీడింగ్ రూమ్లో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఘనంగా జరిగింది। ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ కళలు కళాకారుల నిలయం సివిఎన్ రీడింగ్ రూమ్ అని వారి సంక్షేమానికి తాను చేయూతనిస్తానని తెలిపారు। చంద్రరావు, కర్నేటి కిరణ్ బాబు, చక్కా రామకృష్ణారావు, తోట శ్రీధర్ బాబులు ప్రమాణ స్వీకారం చేశారు। ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చేసుకున్న తర్వాత సభా కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకుందాం। ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఎలక్షన్ ఆఫీసర్ సివిఎన్ రీడింగ్ రూమ్ ప్రెసిడెంట్గా ఈదుపల్లి గురునాథరావు గారు ఎంపికై ఉన్నారు। వారి చేత ఈ ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా కోరుకుంటూ ఈదుపల్లి గురునాథరావు గారు 2025 సంవత్సరం మార్చి నెల 9వ తేదీ ఆదివారం జరిగిన సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ పాలకవర్గ కమిటీ ఎన్నికలలో అధ్యక్షుడు పదవికి ఎన్నికైన ఈదుపల్లి గురునాథరావు అను నేను క్లబ్ బైలా ప్రకారము నిబద్ధతతో నిజాయితీగా క్లబ్ అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తానని ఈ సభా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను। ఓకే, థ్యాంక్ యూ। ఉపాధ్యక్షుడు మార్చి నెల 9వ తేదీ ఆదివారం జరిగిన సివిఎన్ రీడింగ్ రూమ్ క్లబ్ పాలకవర్గ కమిటీ ఎన్నికల్లో కార్యదర్శి పదవికి ఎన్నికైన కోడూరు రాధాకృష్ణ నేను క్లబ్ బైలా ప్రకారం నిబద్ధతతో నిజాయితీగా క్లబ్ అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తానని ఈ సభా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను। మార్చి నెల 9వ తేదీ ఆదివారం జరిగిన సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ పాలకవర్గ కమిటీ ఎన్నికలలో ఉపాధ్యక్షుని పదవికి ఎన్నికైన ఆర్ నితిన్ రాజరెడ్డి అను నేను క్లబ్ బైలా ప్రకారం నిబద్ధతతో నిజాయితీగా క్లబ్ అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తానని ఈ సభా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను। ఇది ఆదివారం జరిగిన సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ పాలకవర్గ కమిటీ ఎన్నికల్లో జాయింట్ సెక్రటరీ పదవికి ఎన్నికైన తోట సాయి నవీన్ బాబీ అని నేను క్లబ్ బైలా ప్రకారం నిబద్ధతతో నిజాయితీగా క్లబ్ అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తానని ఈ సభా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను। థ్యాంక్ యూ। నెక్స్ట్ 2025 సంవత్సరం మార్చి నెల 9వ తేదీ ఆదివారం జరిగినటువంటి మన క్లబ్బు పాలకవర్గ కమిటీ ఎన్నికల్లో కోశాధికారి ట్రెజరర్ అనే పదవికి ఎన్నికైన ఆర్కి వీరప్రతాప్ నేను క్లబ్ బైలా ప్రకారం నిబద్ధతతో నిజాయితీగా క్లబ్ అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తానని ఈ సభ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను। థ్యాంక్ యూ। 2025 సంవత్సరం మార్చి నెల 9వ తేదీ ఆదివారం జరిగిన సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ పాలకవర్గ కమిటీలో ఎన్నికలలో కార్యవర్గ సభ్యునిగా పదవికి ఎన్నికైన నేను ఉన్నో శేషబాబు అని నేను క్లబ్ బైలా ప్రకారం నిబద్ధతతో నిజాయితీతో క్లబ్ అభివృద్ధి తోడ్పడే విధంగా పనిచేస్తానని ఈ సభ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను। ఓకే, థ్యాంక్ యూ। 2025 సంవత్సరము మార్చి నెల 9వ తేదీ ఆదివారం జరిగిన సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ పాలకవర్గ కమిటీ ఎన్నికల్లో ఈసీ నంబర్గా పదవికి ఎన్నికైన యామల బాలకృష్ణ అనే నేను క్లబ్ బైలా ప్రకారం నిబద్ధతతో నిజాయితీగా క్లబ్ అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తానని ఈ సభా సాక్షిగా దామచల్ల జనార్దన్ పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను। థ్యాంక్ యూ। 2025 సంవత్సరం మార్చి నెల 9వ తేదీ ఆదివారం జరిగిన సివిఎన్ రీడింగ్ రూము అండ్ క్లబ్ పాలకవర్గ కమిటీ ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా పదవికి ఎన్నికైన కరేటి కిరణ్ బాబు అను నేను క్లబ్ బైలా ప్రకారం నిబద్ధతతో నిజాయితీగా క్లబ్ అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తానని ఈ సభ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను। థ్యాంక్ యూ। 25 మార్చి 9వ తారీఖు జరిగిన
సివిఎన్ రూమ్ అండ్ క్లబ్ పాలకవర్గ కమిటీ ఎన్నికలలో కార్యవర్గ సభ్యునిగా ఎన్నికైనటువంటి చక్కా రామకృష్ణారావు నేను క్లబ్ ప్రకారము నిబద్ధతతో నిజాయితీగా క్లబ్ అభివృద్ధికి తోడ్పడతానని ఈ సభ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. 2025 సంవత్సరం మార్చి నెల 9వ తేదీ ఆదివారం జరిగిన సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ పాలకవర్గ కమిటీ ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఎన్నికైన జల్లిపల్లి పూర్ణచంద్రరావును నేను క్లబ్ బయలా ప్రకారం నిబద్ధతతో నిజాయితీగా క్లబ్ అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేస్తానని ఈ సభా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. 2025 సంవత్సరం మార్చి నెల 9వ తారీఖున ఆదివారం జరిగిన సివిఎన్ రీడింగ్ రూమ్ క్లబ్ పాలకవర్గ కమిటీ ఎన్నికల్లో కార్యవర్గ సభ్యునిగా పదవికి ఎన్నికైన తోట శ్రీధరబాబును నేను క్లబ్ బైలా ప్రకారము నిబద్ధతతో నిజాయితీగా క్లబ్ అభివృద్ధికి తోడ్పడే విధముగా నీకు పనిచేస్తానని ఈ సభ సాక్షిగా జనార్దన్ అన్న సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ దేదీప్యమానంగా వెలగాలని అలానే ఈ సభ్యులందరూ కూడా దీంట్లో ఉన్నటువంటి పాలక మండలి సభ్యులందరూ కూడా ఈ సివిఎన్ రీడింగ్ రూమ్ అభివృద్ధి క్రమాలు ఈ సివిఎన్ రీడింగ్ రూమ్లో జరుగుతున్నాయి కాబట్టి హైదరాబాదులో ఉన్నటువంటి రవీంద్ర భారతి ఎంతటి ప్రఖ్యాతిగాంచిందో అలానే ఒంగోలులో ఉన్నటువంటి సివి సభ్యులకి తెలుసో తెలియకో వాళ్ళు ఏర్పాటు చేశారు, నాకైతే తెలియదు. కానీ సరస్వతి మాత విగ్రహాన్ని లోపల ఏర్పాటు చేశారు సార్. ఆ సరస్వతి మాత విగ్రహాన్ని ఏర్పాటు చేయటం వల్లే ఇక్కడ అలానే సాహితీవేత్తలన్నా సరే మన గౌరవ శాసనసభ్యుడు ఒక కళాక్షేత్రాన్ని మీకు నిర్మించి ఇస్తానని చెప్పి అందరి కళాకారులకి ఉచితంగా అక్కడ మన కళారూపాలు జరుపుకునేదానికి ఒక మంచి స్టేడియాన్ని ఎన్టీఆర్ కళాక్షేత్రం పేరుతో ఏర్పాటు చేశారు. వారికి మనం కరతాళ ధ్వనులతోటి మనం ఎన్నిసార్లు వారికి అభినందనలు తెలియజేసినా సరే కళాకారులు వారి రుణం తీర్చుకోలేనటువంటి ఇద్దరు గారి యొక్క ఆశీస్సులతోటి ఇంకా ఈ సివిఎన్ రీడింగ్ రూమ్ని ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటే అధ్యక్షులు ఈదుపల్లి గురునాథరావు గారిని 2 మాటలు మాట్లాడారు. సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ నూతన పాలకవర్గ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి మరియు మున్సిపల్ కమిషనర్ గారు కోడూరి వెంకటేశ్వరరావు గారికి, మన ఎన్నికల అధికారి చిల్లర సుబ్బారావు గారికి, ఇతర మా కమిటీ సభ్యులందరికీ మరియు ఇక్కడికి విచ్చేసిన సివిఎన్ రీడింగ్ రూమ్ క్లబ్ సభ్యులకు ఇతర ప్రముఖులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాం. నాకు ఈ సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ గత 45 సంవత్సరాల నుంచి నేను వస్తూ పోతూ నేను చూసిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో 40 సంవత్సరాల క్రితం పాత రోజుల్లో ప్లేయింగ్ కార్డ్స్ రన్నింగ్ ఉన్న రోజుల్లో రోజుకి 10,000 రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి ఉండేది. మెంబర్స్ అందరూ కూడా ఇంటికి వెండి పల్లెలు కూడా ఒక్కో సంవత్సరం పంపించిన రోజులు కూడా ఉన్నాయి గతంలో. అలాంటిది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆదాయం గణనీయంగా తగ్గిపోయి కొంచెం ఆర్థిక పరిస్థితి బాగాలేక ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇటీవల కొంచెం రోడ్డు విస్తరణలో క్యాంటీన్లు కొంచెం షాపులు కూడా పోవడం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. మన స్థానిక శాసనసభ్యుల వారు దయచేసి సంస్థను దృష్టిలో పెట్టుకొని కొంచెం సర్వే చేయించి కొంచెం ఒక 4-5 అడుగులు అట్లా కొంచెం అటు ఇటుగా కాస్త వెసులుబాటు కల్పిస్తే సంస్థ చిన్న చిన్న షాపులతోటి మళ్ళా జీవితకాలం మీ పేరు చెప్పుకుంటూ చిరస్థాయిగా నిలబడుతుందని చెప్పేసి మరొక్కసారి సభాముఖంగా అందరి తరఫున మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతున్నాము. దయచేసి ఈ అవకాశాన్ని మాకు మున్సిపల్ సిబ్బంది ద్వారా మాకు ఏర్పాటు చేస్తే బాగుంటుందని, ఇది మా ఆలోచన కాదు, అందరి మనసులో కూడా తమని నోటి వెంట తీయటి పలుకులు వస్తాయని చెప్పేసి అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి దయచేసి అన్యదా వేరే విధంగా అనుకోకుండా దాన్ని కొంచెం సమస్యని పరిష్కరించి మాకు సంస్థను ముందు మీరు అండగా నిలబడేలా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మన ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ రావు గారు ఒంగోలు టౌన్లో రోడ్డు విస్తరణ పనులు చేస్తున్నారు, బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అంతేకాదు బకింగ్హామ్ బ్రిడ్జి కానీ ఒంగోలులో నగరపాలక సంస్థ తరపున పారిశుద్ధ్య కార్మికుల సేవలు కానీ పట్టణం నగరం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రణాళికలు వేస్తూ కార్పొరేషన్ దిశగా ఎలా చేయాలని ఈరోజు ఒక స్టేట్మెంట్ కూడా చూశాను. ఒంగోలు అభివృద్ధి మీదే నా శ్వాస నా ధ్యాస అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవన్నీ చూసి కూడా మేము చాలా ఆనందపడ్డాం. ఎందుకంటే సారు
కేంద్ర ప్రభుత్వంతో ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారితో కలుపుకొని ఒంగోలులో ఎయిర్పోర్టు నిర్మాణాన్ని చేయాలని, ఒంగోలుకి పడమర వైపున అటు వెల్లంపల్లి నుంచి కందులూరు మీదుగా పడమర వైపు ఒక బైపాస్ కూడా తేవాలని, ఇవన్నీ చిన్న విషయాలు కాదు. ఈ తరతరాలు దశాబ్దాలు జరిగే పనులని వాళ్ళు ఎంతో వేగంగా చేయాలని చెప్పి ప్రణాళికలు వేసుకున్నారు. వారికి సభాముఖంగా మరొకసారి ధన్యవాదాలు, అందరూ అభినందనలు కర్తార్థనలతో చేయాలని చెప్పేసి మరొకసారి విన్నవించుకుంటూ, దయచేసి మా సివిఎన్ రీడింగ్ రూమ్ని తమను దృష్టిలో ఉంచుకొని కొంచెం కన్సిడర్ చేయాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు సభ్యులు మమ్మల్ని అందరినీ గెలిపించారు. మీరు మా మీద ఉన్న నమ్మకాన్ని మేము వమ్ము చేయము. మేము ఖచ్చితంగా క్లబ్లో ఫండ్స్ లేకపోయినా కానీ దాతల ద్వారా, కొంతమంది ద్వారా షటిల్ కానీ, క్యారమ్స్ కానీ, జిమ్ కానీ, ఇతర షాపులు కానీ మొత్తం కూడా దాతల ద్వారా ఏర్పాటు చేయడానికి మేము ప్రణాళిక సిద్ధం చేశాం. మా పూర్తి సమయాన్ని సివిఎన్ రీడింగ్ రూమ్ క్లబ్కే కేటాయిస్తాం. అందువల్ల దయచేసి అందరూ కూడా సహకరించి తలాకు చేసి ఈ కమిటీని, ఈ సంస్థని ఆశీర్వదించవలసిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కార్యదర్శి నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి విచ్చేసిన ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు దామచర్ల జనార్దనరావు గారికి, జిల్లాలో అన్ని వర్గాల ప్రజలను, ముఖ్యంగా రైతుల భాగస్వామ్యంతో నీటి సంరక్షణ కార్యక్రమాలను పటిష్టంగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలులోని జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జలశక్తి కేంద్రాన్ని శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీతో కలిసి మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపడుతున్న నీటి సంరక్షణ కార్యక్రమాల నమూనాలను పరిశీలించారు. అనంతరం జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయంలో నిర్వహించనున్న రూప్ వాటర్ హార్వెస్టింగ్ కన్స్ట్రక్షన్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రపంచ జలదినోత్సవం సందర్భంగా ద్వామా కార్యాలయంలో జలశక్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రకాశం జిల్లా మొత్తం క్షామపీడిత ప్రాంతమని, జిల్లాలో నీటి సంరక్షణ చాలా అవసరమని అన్నారు. భావితరాలకు నీటిని అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఈ రోజు అత్యంత సంపద ఏదైనా ఉందంటే అది నీరేనని మంత్రి అన్నారు. సమస్త జీవకోటికి నీరే ప్రాణాధారమని, భావితరాలకు నీరందించాల్సిన బాధ్యత మనదే అని మంత్రి అన్నారు. ప్రజలకు జీవనాధారమైన నీటి సంపదను సంరక్షించుకోవాల్సిన అవసరం మనందరిపై ఉందని తెలిపారు. డెమోకి మీరు పెట్టేటప్పుడు ఫ్యూచర్లో పైన జాలీ కూడా పెట్టేసి జాలీ నుంచి స్కిల్ అవ్వడం ఉన్నా కానీ మనకి ఇది సర్ఫేస్ కూడా చిన్న చిన్నవి పెట్టండి. థర్డ్ ఆర్డర్ వస్తుందో కనాల్సిందో చెక్ డ్యామ్ విడితే ఎంత తీసుకుంటున్నాను రివర్ 30 మీటర్స్ ఉంటే చేస్తాను. సెకండ్ ఆర్డర్ కింద వెళ్తుంది అది, కానీ స్ట్రీమ్ అంత ఉండదు. కూడా రీసెంట్గా అంటే మనకి ఏమేమి నీటి నిల్వకి, నీటి సంరక్షణ మనం ఎలాంటి నిర్మాణం సిస్టమేటిక్ పెద్దలు గౌరవనీయులు
మంత్రివర్యులు డాక్టర్ డోలా బాలవేలు హృదయపూర్వక నమస్కారాలు. మీ ఆఫీస్లో స్టార్ట్ చేయండి. అక్కడ మన జిల్లాలో నీటికి సంబంధించినటువంటి ఏ సమస్యని కూడా కొన్ని మోడల్స్ ఇక్కడ చూపించడం జరిగింది సార్. సో ప్రధానంగా ఇక్కడ మనకు రైతులు కానీ ఇక్కడ యాక్చువల్గా మేడం గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ సెల్ మార్కెట్ సెల్ కూడా సార్. ఇది లేటెస్ట్ జీవో సార్, మొన్న ఫిబ్రవరిలో వచ్చింది సార్. 23-24 ఆర్థిక సంవత్సరం. బండ కాల్ వస్తుంది. ఈరోజు మార్చ్ 22 వరల్డ్ వాటర్ డే సందర్భంగా మన ప్రకాశం జిల్లాలో డోమా ఆఫీస్లో జలశక్తి కేంద్ర మన గౌరవ డిస్ట్రిక్ట్ మినిస్టర్ సమక్షంలో ప్రారంభించడం జరిగింది. దీంట్లో వాటర్ కన్సర్వేషన్ సంబంధించి డిఫరెంట్ మోడల్స్ ప్రజల కోసం ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా వాటర్ సంబంధించి ఏ సమస్యలు అయినా ఇక్కడ ఈ కేంద్రంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్, డోమా డిపార్ట్మెంట్, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్, గ్రౌండ్ వాటర్ ఈ 4 డిపార్ట్మెంట్ సంబంధించిన సిబ్బంది ఇక్కడ ఉంది. ప్రజలకు వాటర్ రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ అయినా ఇక్కడ కాల్ చేసి అడగవచ్చు. అదేవిధంగా వాటర్ కన్సర్వేషన్స్ రిలేటెడ్ ఏ క్వెరీస్ అయినా కూడా ఇక్కడ డైరెక్ట్గా ఆర్ ఫోన్ ద్వారా కూడా వారు క్లారిటీ తీసుకోవచ్చు. దానికోసం ప్రత్యేకంగా ఇది పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రాబోయే 3 to 4 మంత్స్లో మన జిల్లాలో ఎక్కువ వాటర్ కన్సర్వేషన్ మెషర్స్ పైన పూర్తిగా దృష్టి పెట్టడం జరుగుతుంది. దాంట్లో కూడా జల్ సంచయ్, జల్ భాగీదారి అంటే ఎక్కువ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్తో ప్రజల మధ్యలో వాటర్ కన్సర్వేషన్ పైన అవగాహన కల్పించి వారిని ఇన్వాల్వ్ చేస్తూ ఎక్కువ వాటర్ కన్సర్వేషన్ మెషర్స్ మన జిల్లాలో తీసుకోవడం జరుగుతుంది. సో దానికి ప్రజలు అందరూ కూడా మనం ఏదైతే జిల్లా యంత్రాంగం తరపు నుంచి చేయబోతున్నామో దానికి సహాయం ఇవ్వాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. ఈరోజు ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా మన జిల్లాలో జలశక్తి కేంద్రాన్ని ప్రారంభించేందుకు ముందుగా గౌరవ కలెక్టర్ గారిని, అదేవిధంగా డోమా పీడీని, ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. మన జిల్లాలో పూర్తిగా క్షామపీడిత ప్రాంతం. ఈ ప్రాంతంలో నీటి సంరక్షణ అనేది చాలా అవసరం, ముఖ్యం కూడా. భావితరాలకి నీటిని ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు అత్యంత శక్తివంతమైనటువంటి సంపద ఏదన్నా ఉందంటే నీరే. ఇది చాలా విలువైనటువంటి సంపద ప్రజలకి. ఈరోజు ఎన్ని బిల్డింగ్లు కట్టుకొని ఎన్ని ఆస్తులు సంపాదించుకొని నీరు అనేది జీవనాధారం అనే విషయం కూడా మనం మర్చిపోతూ ఉన్నాం. పంచిపోతాల్లో ఒకటైనటువంటి నీటిని
ఈరోజు మనం నిల్వ చేసుకునేటువంటి పరిస్థితికి రావడం కూడా కారణం కూడా ప్రజలనే విషయం. ఎందుకంటే పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీయించడం, పచ్చదనాన్ని నిర్మూలించడం, ఇటువంటి చర్యలు తీసుకోవడం వల్ల ఈరోజు నీటిని ఇంత దారుణంగా భూగర్భ జలాలు అడుగంటిపోయిన పరిస్థితులు కూడా వచ్చాయి. మన ముఖ్యమంత్రి గారు కావచ్చు, మన కేంద్ర ప్రధానమంత్రి గారు కావచ్చు, ఈ మనకి ఏదైతే ఉందో నీటి సంరక్షణలో భాగంగా పారిపోయే నీటిని ఒడిచిపెట్టాలి, ఆ ఉన్నటువంటి నీటిని భూమిలో ఇంకిపోయే విధంగా చర్యలు తీసుకున్నట్లయితే మనం నీటి సంరక్షణకి ఆ చర్యలు తీసుకుంటామని చెప్పి ఇందులో భాగంగా పంట కుంటలు, అదేవిధంగా చెక్ డ్యామ్స్, తర్వాత బోర్స్ తీసుకొని మిగిలిన సర్ఫేస్ వాటర్లు కూడా ఎక్కడైతే భూగర్భ జలాల నీళ్ళు ఉన్నాయో ఆ నీళ్లలో కూడా మనం వాటి యొక్క సామర్థ్యాన్ని పెంచే విధంగా కూడా బోర్స్ ద్వారా కూడా రీఛార్జ్ చేసేటువంటి విధానాలను కూడా మనం ఈరోజు తీసుకోవడం జరిగింది. ఇవి కూడా ముఖ్యంగా ఎక్కడైతే భూగర్భ జలాలు అడుగంటిపోయాయో మనకి పాత గణాంకాల ప్రకారం 12 జిల్లాల్లో 93 విలేజ్ పంచాయతీల్లో ఇటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రతి చోట కూడా మండలానికి 1-2 ప్రాథమికంగా గుర్తించి ఇటువంటివి తీసుకుంటున్నారు. కొప్పోలు మస్జిద్ ఏ ఆయేషానందు మసీద్ వైస్ ప్రెసిడెంట్ కాలే మస్తాన్ వలీ ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ కొప్పోలు మసీద్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఒంగోలు నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ముస్లిం సోదరులకు ఏ అవసరం వచ్చినా తాను వారికి ఎప్పుడూ అండగా ఉంటానని పేర్కొన్నారు. ఇఫ్తార్ విందుకు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మంత్రి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ కపిల్ బాషా, మసీద్ ప్రెసిడెంట్ అహ్మద్ షరీఫ్ మరియు మస్తాన్, లక్ష్మీనారాయణ, హుసేన్, అహ్మద్, కొప్పోలు గ్రామ నాయకులు బోడపాటి హరిబాబు, నడిపినేని భాస్కర్రావు, చంద్రశేఖర్ మరియు నగర మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. ఉండండి ఓకే అండి. అంతకుముందు సమస్యల మీద మన పార్టీ పోరాడింది. ఇప్పుడు సమస్యలు పరిష్కరించాలి. అందుకని గవర్నమెంట్ ఏం లేదు, మా మసీద్కి బస్సు జనాలు మన గవర్నమెంట్ మట్టి దొరుకుతుంది. అట్లనే ఇంకా కాంపౌండ్
కాళీ మస్తాన్ గారు కొక్కోలు గ్రామంలో ముస్లిం తరం బాగా ఫైట్ చేశాడు. బాగా ఎందుకంటే కొక్కోలంటే మా ఊళ్ళో బాగా అభిమానం ఉంటాడు ఆయన. తగ్గింది كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم بارك على محمد. اللهم أنت السلام ومنك السلام. حينا ربنا بالسلام. سبحان الذي كنت من الظالمين. ربنا اغفر لي ولوالدي وللمؤمنين يوم خير الراحمين. ربي اغفر وارحم وأنت خير الراحمين. حينا وميتنا وشاهدنا وغائبنا وصغيرنا وكبيرنا وحسننا وإحسانا. اللهم أحييت منا فأحيي على الإسلام ومن توفيت منا فتوفه على الإيمان. سبحان ربك رب العزة عما يصفون. వాళ్ళు ఊళ్ళో అందరూ ఉన్నట్టే తెల్లబడితే మామూలుగా తెల్లబడితే అబ్బాయి వస్తాను జరుపుతాం కదా ఏమన్నా. అలీ గారి ఆధ్వర్యంలో ఆయిషా మస్జిద్లో ఒంగోలు నగరానికి చెందిన ఆయిషా మస్జిద్లో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారు ముఖ్య అతిథిగా, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు గారు, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొట్టారి నాగేశ్వరరావు గారు, నగరానికి చెందిన టీడీపీ నాయకులు, అదేవిధంగా డివిజన్కి చెందిన 9, 10 డివిజన్కి చెందిన నాయకులు అంతా హాజరవడం జరిగింది. ముఖ్యంగా ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో వలీ గారు దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి ఈ మసీదులో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించి ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ రంజాన్ మాసంలో, రంజాన్ అంటే ఏదైతే పవిత్ర ఖురాన్ అవతరించిన సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు చేసుకునే అతిపెద్ద పండుగ రంజాన్ పండుగ. ఈ రంజాన్ నెలంతా 30 రోజుల పాటు కఠోర దీక్ష ఉపవాసాలు ఉండి, ఆ తర్వాత ప్రతిరోజు సూర్యాస్తం అంటే 6-6:30 మధ్యలో ప్రతి ఒక్కరూ ఇఫ్తార్ విందు కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అలాంటి ఇఫ్తార్ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వలీ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా హాజరైనటువంటి ముస్లిమ్స్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా ముస్లిమ్స్ నాయకులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యులు ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ గారు రావడం జరిగింది. రంజాన్ మాసం అంటేనే ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలందరికీ కూడా ఇంత మించిన పెద్ద పండుగ ఏమీ ఉండదు. అంత పవిత్రమైనటువంటి మాసం ఈ మాసంలో అందరూ కూడా చక్కగా దీక్ష చేస్తూ భగవంతుడిని అందరూ బాగుండాలని చెప్పని ప్రార్థన చేసేటువంటి మంచి జరిగేటువంటి కార్యక్రమం ఈ రంజాన్ మాసం అంటే. అందరూ కూడా బాగుండాలి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా సుభిక్షంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ రంజాన్ మాసం అంతా కూడా వాళ్ళు దీక్షలు చేస్తా అలానే ప్రార్థిస్తూ ఉంటారు. అలాగే మిగతా కులాలన్నీ కూడా, మన భారతదేశం అంటే ప్రత్యేకంగా సెక్యులర్ దేశం ఇది, అన్ని మతాలు అన్ని కులాలు కలిసి సహజీవనం చేసేటువంటి
సమాజంలో మనందరం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ బాగుండాలనేటువంటి ఆలోచనతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దామచర్ల జనార్దన్ గారికి, తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి మంచి జరగాలని చెప్పేసి దుబాకోడి ఇప్పుడు లోపల చేయడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని అందరం కూడా మనం ప్రజలందరికీ కూడా మంచి జరిగేదానికి చూడాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన 10వ డివిజన్ పరిధిలోని కొప్పోలు గ్రామంలో మా సోదరుడు కాళేశ్వరి ఆధ్వర్యంలో ఇఫ్తార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత 3 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వెళ్ళి మా ప్రీతమ నాయకులు శ్రీ దామచర్ల జనార్దన్ గారిని పిలిచి ఆయన చేతుల మీదుగా ముస్లిం సోదరులకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఇఫ్తార్ ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ మసీదుకి జనార్దన్ గారికి ఒక సెంటిమెంట్ ఉంటానే ఉంది. పోయిన అధికారంలో ఉన్నప్పుడు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ మసీదులో పెద్దలు చెప్తా ఉన్నారు, వారు పక్కన కబర్స్థానికి సంబంధించి కానీ ఈ మసీదు కాంపౌండ్ వాళ్ళు కానీ అప్పుడు జనార్దన్ గారు వీళ్ళు అడగంగానే వెంటనే దగ్గరుండి శాంక్షన్ చేయించి అన్ని పనులు చేయించున్నారు. అందులో భాగంగా ఈ రోజున వాళ్ళు మరికొన్ని ఈ మసీదు అభివృద్ధి కార్యక్రమాల గురించి కమిటీ వారు మన కపిల్ భాష క్లస్టర్ ఇన్ఛార్జ్ గారికి ఒక వినతిపత్రం ఇచ్చారు. ఆయన ద్వారా జనార్దన్ గారికి తెలియజేయమని. ఆయన కూడా ఎమ్మెల్యే గారు గతంలో మాట ఇచ్చినారు. ఏదైతే మదర్సా ఒకటి ప్లాన్ చేస్తున్నారు దానికి సంబంధించి స్లాబ్కి ఆయన వ్యక్తిగత నిధుల ద్వారా సాయం చేస్తానని చెప్పున్నాడు. మిగిలింది కాంపౌండ్ వాళ్ళు కానీ మిగిలిన బరెల్ గ్రౌండ్కి సంబంధించి ఈద్గా సంబంధించి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ముస్లిం పెద్దలు అడుగున్నారు. అయితే నెక్స్ట్ నాకు తెలిసి ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు ఆయన మాట ఇచ్చిన ప్రకారం నెక్స్ట్ రంజాన్ టైం కల్లా గ్యారంటీగా పూర్తి చేస్తారని చెప్పి విశ్వసిస్తున్నాం. వాళ్ళు మరోసారి మా ముస్లిం సోదరులకి, మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి మరియు ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్క ముస్లిం సోదరులకి ప్రజల ప్రాణాలతో మెడికల్ మాఫియా చెలగాటం ఆడుతోందని, నిబంధనలు ఉల్లంఘించి షాపులలో ఇష్టానురాజ్యంగా మందు బిళ్లల నుంచి ఇంజెక్షన్ల వరకు విక్రయిస్తున్నారని అన్నారు. కాలం చెల్లిన మందులు సైతం దుకాణాల్లో దర్శనమిస్తున్నాయని తెలిపారు. డాక్టర్ సిఫార్సులు లేకుండా మందులు అమ్ముతున్నారు. ఈ విషయం శుక్రవారం విజిలెన్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో బయటపడింది. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపులపై విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. అందులో భాగంగా జిల్లాలోని మార్కాపురం, ఒంగోలు, కంబం, టంగుటూరులో 10 మెడికల్ షాపులలో తనిఖీలు నిర్వహించారు. అనేక ఉల్లంఘనలకు మెడికల్ షాపుల యజమానులు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఫార్మసిస్టులు లేకుండా మందులు విక్రయించడమే కాకుండా ఎవరికీ బిల్లులు ఇవ్వడం లేదని, అదేవిధంగా కాలం చెల్లిన మందులు ప్రత్యేకమైన పెట్టెల్లో ఉంచాలి. అయితే అలాంటివి అనేకం మామూలు మందుల పెట్టెల్లోనే ఉంచడం మెడికల్ షాపుల్లో కనిపించింది. ఇంజెక్షన్లు ఫ్రీజర్లో ఉంచకుండానే విక్రయిస్తున్నారు. शेख यास्मीन టెన్షన్ వస్తుందా? తెచ్చుకోవాలి. నల్లగుంట అంజమ్మ పేరు మీద పంపించాడు. రాసి పెట్టుకుంటావా? పేరు పెట్టుకుంటా చదవా నాటంలో రైతులు బైకులో అజయ్ బాబు వచ్చినట్టు పక్కన పండు కూడా మా చూడమ్మా, మా చూడు. రూపా సాయి కంకుపట్టు డబ్బులు మధ్య సహాయం నుంచి 84 మందికి 73 లక్షల రూపాయలు ఈరోజు పంపిణీ చేయబోతా ఉంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు మనం 240 మందికి ఈ చెక్కులు ఇచ్చాం. పోయిన 5 సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ ప్రభుత్వంలో వాళ్ళకు కూడా
వాళ్ళకు కూడా ఇవి ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అందువల్ల కొద్దిగా ఆలస్యం జరుగుతుందా. కొంతమంది మనలో ఎవరికైనా ముందు ఇచ్చిన చాలా లేదు రాలేదని కూడా వచ్చిందని మనం ఇచ్చేటప్పుడే ఆ సర్టిఫికేట్లు వాటి మీద ముద్రలు సంతకాలు కరెక్ట్గా చూసుకోవడం వల్ల నేను మనం దాదాపు ఒక 70 వెనక్కి తీసుకొచ్చాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత వీలైనంత వరకు కూడా అన్నీ కరెక్ట్గా తీసుకొస్తే త్వరగానే ఇస్తున్నారు. ముఖ్యమంత్రి గారు మన గవర్నమెంట్ నుంచి దాదాపుగా 11 నెలలకు వస్తున్నాం, 10 నెలలు అయిపో వస్తూ ఉన్నాయి. ఈ 10 నెలల్లో కూడా ఊళ్ళల్లో చాలా గ్రామాలు అంటే తెలుగుదేశం పార్టీ సర్పంచ్లు గెలిచిన గ్రామాల్లో మనం సిమెంట్ రోడ్లు వేసుకోవడం జరిగింది. ప్రతి నెల 1వ తారీఖు ఊరికి ప్రతి ఒక్క గ్రామానికి లక్షలాది రూపాయలు పెన్షన్లు ఇస్తున్నారు. మధ్య కొంతమందికి పెన్షన్లు తీసేస్తున్నారని చెప్పేసి మనోళ్ళు కూడా నాకు వస్తున్నారు. కొంతమంది అంటే పూర్తిగా మంచంలో ఉన్నటువంటి వాళ్ళకి 15,000 ఇస్తుంటే మోకాల మీద చేయిపెట్టి నడిచే వాళ్ళు కూడా 15,000 తీసుకుంటున్న వాళ్ళు నేను చూశాను. కొంతమంది అర్హత కలిగిన వాళ్ళకి ఎంతైనా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒకవేళ 6,000 పెన్షన్ ఇస్తున్నా వాళ్ళ మంచంలో కనుక ఉంటే డాక్టర్ చెక్ చేసి వాళ్ళకి 15,000 రికమెండ్ చేసినా ఇస్తారు. అందువల్ల ప్రభుత్వానికి కూడా సహకరించమని, ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్నాం, క్యాబినెట్ మీ అందరి దయ వల్ల మంత్రిగా కూడా నేను ఉన్నాను కాబట్టి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనలు వెనక ముందుగానే అందరికైనా ఇస్తున్నారు. ఇల్లు కూడా ఎస్సీలకి బీసీలకి 2.5 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే మనం ఇంకొక 50,000 పెట్టి 3 లక్షల రూపాయలు ఇంటికి ఇస్తున్నారు. ఎస్టీలకి ఇంకొక 75,000 రూపాయలు పెట్టి 3,25,000 ఇస్తున్నారు. పోయినసారి మన ప్రభుత్వంలో ఎస్టీలకి 2,25,000, ఎస్టీలకి 2,50,000 ఇస్తే గత ముఖ్యమంత్రి 1,80,000 ఇచ్చాడు, తగ్గించాడు. మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు దాన్ని ఈ రోజున ఎస్సీలకి బీసీలకి 3 లక్షలు, ఎస్టీలకి 3,25,000 రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇస్తున్నారు. ఇప్పుడు శాంక్షన్ అని కొన్ని ఇళ్ళు దాదాపుగా మన నియోజకవర్గంలో అయితే ఒక 300 ఇళ్ళ వరకు శాంక్షన్ అయింది అనుకుంటా. వచ్చే నెలలో మొదలు పెట్టుకొని అంటే కట్టుకుంటున్న ఇళ్ళకి ముందుకు ఇవ్వమని చెప్పాను. నేను మధ్యలో కడుతూ ఉన్నటువంటి వాళ్ళకి మనం ఇవ్వమని చెప్పాను. అవి కూడా వీలైనంత వరకు వచ్చే నెల నుంచి స్టార్ట్ అవుతారు దగ్గర గవర్నమెంట్ రిలీజ్ చేసేసరికి. కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు అవి కూడా ఏంటంటే కొద్ది నెలల్లోనే అవి కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ నిన్న ముఖ్యమంత్రి గారు నేను చర్చ జరిగితే పెన్షన్ కోసం 2 కార్డులు ఎడగొడతారంటే వద్దు, గుమ్మడి కుటుంబం కలిసే ఉండాలి. అవసరమైతే ఇంట్లో ఎన్ని పెన్షన్లు వస్తాయో కూడా సర్వే చేసి ఒక లిమిట్ అన్న మనకి న్యాయం చేద్దాం. కానీ పెన్షన్ కోసం బియ్యం కోసం కార్డులు ఎడగొట్టేది మంచి పద్ధతి కాదు. వాళ్ళకి అంటే ఇంతకుముందు 1-2 పెన్షన్లు, ఒక వికలాంగులు, ఒక అలాంటిది నాంసన్నా మారుద్దాం. కానీ ఆ ఉమ్మడి కుటుంబాలు, ఐక్యమైన కుటుంబాలని వీటి కోసం విడగొట్టవద్దు అంటుంటారు. వారి ఆలోచన చెప్పారు. భవిష్యత్తులో కొత్తగా కార్డులు కూడా ఇచ్చేదానికి చాలా రకాల పరిగణలు తీసుకుంటున్నారు. విడగొట్టేది కొన్ని కార్డులు కొత్తవి విభజించుకోవడానికి కూడా అనుమతులు ఇచ్చారు. రెండవది బీసీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చారు. ఊరికి 1-2 వచ్చినాయి. కొన్ని ఊళ్ళలో పెట్టినటువంటి కులాలు లేవని చెప్పున్నారు. అలాంటి గుర్తించి నేను పైన మాట్లాడి వీలైతే పక్క ఊర్లో ఆ కులం ఉంటే ట్రాన్స్ఫర్ చేస్తాను. లేదు మీ దానిలో ఇంకన్నా బాగా ఇది ఉన్నది అంటే రేపు వచ్చే వాళ్ళ కవర్ చేస్తాం. ఒకటి నాకు అలాంటి డిమాండ్ ఉన్నా కానీ నాకు ఇవ్వండి. ఎస్సీ కార్పొరేషన్లో కూడా రేపు ఇవ్వబోతున్నదే ఈ వర్గీకరణ అది జరుగుతుంది కాబట్టి కులాల వారిగా విభజన చేసుకోవాలన్నటువంటి ఆలోచన ప్రభుత్వం ఉంది. అందువల్ల అవి ఆలస్యం అయ్యాయి. అది కూడా రేపు ఇవ్వబోతున్నారు. దాంతోపాటు ముస్లిం మైనార్టీలను కూడా ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగానే ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని మనం ముందుకు తీసుకుంటున్నాం. ఒక్కొక్క సంక్షేమ పథకాల్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ఎంతో కొంత మొత్తాన్ని మనకి సీఎం సాయం 30,000 అడిగిన వాళ్ళకి 16,000 బిల్లు ఇచ్చాడు. ఇది మామూలుగా అయితే చిన్న బిల్లులు గతంలో వాళ్ళ దగ్గర కూడా రానిచ్చే పరిస్థితిగా పెద్దవాటికి కూడా వాళ్ళు ఇవ్వాల. ఏదో ఒకటి ప్రతి ఒక్క నా దగ్గరకు వచ్చిన ప్రతి అర్జీకి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు. ఇంత ఒకే. రెండోది మీరు కొద్దిగా తీసుకొని లేట్ అవుతున్న వల్ల కొన్ని చెక్కులు రిటర్న్ అవుతున్నాయి. అది బ్యాంకుల్లో చాలా ఆలస్యం అవుతున్నాయి. అందుకనే మిమ్మల్ని అందరూ ఇవాళ రమ్మని చెప్పి వెంటనే మీకు ఇస్తున్నా. ఇవాళ రేపు ఒకసారి సరి చేసుకోమని చెప్దామని చెప్పేసి తెలియజేయడం కూడా జరిగిందని తెలియజేసుకుంటూ ఏ జరిగినా నేను ప్రతి ఒక్కళ్ళు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా చేసేదాన్ని బట్టి పార్టీని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గత 5 ఏళ్లలో మన జరిగిన కష్టాలన్నీ పోతాయి.
ఈ సంవత్సరం అవుతా ఉంది, మనకు అది రాలేదు ఇది రాలేదు, కొద్దిగా టైం పడుతుంది కొరవ పడకుండా మొత్తాన్ని చేద్దంటే నిన్న పేపర్లో కూడా ఆర్థిక మంత్రి బయటకు ఇచ్చాడు. ఆ రోజు మనం ఎంతగా పప్పు మన గవర్నమెంట్ వచ్చేటికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనకు వచ్చిన అప్పు ఎంత 2.5 లక్షల కోట్లు ఉంటే వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని 10 లక్షల కోట్లు తీసుకెళ్ళారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. చూడటానికి చూసుకుంటే మనకేమీ కాదు, మనం చేసేటువంటి సంక్షేమం తగ్గిపోయింది, అభివృద్ధి తగ్గిపోయింది వాళ్ళు చేసిన దాని వల్ల. ఈరోజు ధైర్యంగా అమరావతి చేస్తున్నారు సార్ ముఖ్యమంత్రి గారు. తర్వాత భవిష్యత్తులో కూడా గోదావరి నీళ్ళు తీసుకెళ్తే మనకి నీళ్లు కేటాయింపు కోసమే కృషి చేస్తున్నా. ఒకసారి నీళ్ళు అనేది ఇస్తే మన ప్రాంతానికి కూడా ఎప్పుడైనా కానీ అనుసంధానం నీళ్ళు రావాలనే దానికోసం కూడా మనం ప్రయత్నం చేస్తాం. సత్యాగా నేను ఆ కాగితాలు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. వీలైనంత వరకు నీటి కేటాయింపు కూడా మాకేంటంటే ఉన్నటువంటి పాలేరు ముసిగి ఇన్ని నీళ్ళు ఇస్తే మాకు ఇన్ని నీళ్లు రావాలి అని మనం హక్కుగా అడిగేదానికి ఉంటుంది. పోయినసారి మన మీటింగ్లో కూడా చెప్పాను నేను, ముసిగి వెలుగోరపాలెం దగ్గర నుంచి నీళ్ళని తొందరలోనే మనకు అధికారికంగా హక్కు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటారు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు. దీంతో పాటు మనకి చెప్పినటువంటి పథకాలు కూడా ముందుకెళ్తున్నారు వరుసగా. ఈరోజు తల్లికి వందనం రేపు మే నెలలోనే ఇస్తున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తారు. ఆయన ఇద్దరికి 30,000 ఇస్తారని ఒకళ్ళ 13,000 ఇచ్చాడు. వాళ్ళు ఏది ఎందుకు లేదని అడుగుతున్నారు, కానీ మనం ఇస్తున్నాం. ఈ సంవత్సరంలోనే ఇస్తున్నాం. మనం మళ్ళీ కొత్తగా స్కూల్ మొదలయ్యే లోపలే మనం డబ్బులు ఇస్తున్నాం. నిన్ననే వాళ్ళ పేపర్లు రాస్తుంటారు. విద్యా సంవత్సరం అంటే మార్చి 1 లోపల, మే 1 లోపలనే విద్యా సంవత్సరం అంటున్నారు. జూన్ 1 లోపల మనం ఇస్తున్నాం. ఈ సంవత్సరం డబ్బులే ఇస్తున్నాం. మళ్ళీ పరీక్ష అయిపోయింది, ఇంకో డబ్బులు ఇస్తాం. ఆ విధంగా అది ఇస్తున్నారు. దీపం డబ్బులు కూడా ఇస్తున్నారు. దీపం ఎవరికైనా డబ్బులు సబ్సిడీ రాకపోతే మీరు కూడా అడగాలి నాయకులు, ఎవరికి వస్తున్నాయో తెలుసుకొని, రాకపోతే ఎందుకు రాలేదో మనం ప్రయత్నం చేసి ఇప్పిద్దామని కూడా నేను చెప్తాను. పెన్షన్ ఇస్తున్నారు, దీపం ఇస్తున్నారు, అదేవిధంగా రేపు తల్లికి వందనం ఇస్తున్నారు. ఒక్కొక్క మనం చెప్పినట్టు స్కీమ్స్ ఇస్తున్నారు. ఇంటికి కూడా అడగకుండా బీసీలకి 50,000 అదనంగా ఇచ్చి 3 లక్షల రూపాయలు బీసీలు ఇంటికి కూడా ఇస్తున్నారు. సబ్సిడీ లోన్లు ఇస్తున్నారు. ఇది అదేవిధంగా డ్వాక్రా మహిళల ద్వారా మేత పెంచి ఎండాకాలం అయినా కానీ మేత వాళ్ళ ద్వారా రైతులు సప్లై చేసేదానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చి కౌలుకి వాళ్ళ డ్వాక్రా సంఘాల ద్వారా పెంచితే సబ్సిడీ రాయితీలు ఇచ్చి రైతులకు మేత ఇవ్వడం కోసం, అంటే పాడి పరిశ్రమను బాగు చేయాలి, రైతులు బాగుండాలి, ప్రజలు బాగుండాలి అనేటువంటి అనునిత్యం ముఖ్యమంత్రి గారు ఆలోచనలో ఉన్నారు. ఈరోజు కష్టాలు వచ్చినాయి, హాస్పిటల్ అయ్యాం. మీకు ఇచ్చిన దానిలో ఎంతో కొంతగా మన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పరంగా మీకు సహకరించినందుకు ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. పండుగ ఉన్నాయి, 60,000 పండుగ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా డబ్బులు వస్తాయి. తర్వాత కొన్ని శాంక్షన్ కాకుండా మనం కట్టుకున్నారు, వాటికి రావు. కాదే మనం కట్టుకున్నటువంటి వాళ్ళు ఆపారు ఆ గవర్నమెంట్. కానీ మన ముఖ్యమంత్రి గారు ఆ గవర్నమెంట్లో కట్టుకుంటున్న వాళ్ళకు కూడా పెన్షన్ డబ్బులు ఇచ్చిస్తున్నారు. 50,000 బీసీలకి, 50,000 ఎస్సీలకి, ఎస్టీలకు 75,000 పెంచింది కూడా ఆ టైంలో వాళ్ళు కూడా ఇల్లు కట్టుకోకుండా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఇల్లు కట్టుకొని ఉండాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు. అందువల్ల ఆ ఇళ్ళ డబ్బులు వస్తాయి. రోడ్ల డబ్బులు కోర్టుకి వెళ్ళిన వాళ్ళకి వచ్చి ఇంకా ఎలా వాళ్ళవి కూడా ఒక కొద్ది 2 నెలల్లో రేపు మే నెల నుంచి ఆ పెండింగ్ బకాయిలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2,12,05,140 రూపాయల డబ్బులు గౌరవ ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గంలో బాగలేనటువంటి వాళ్ళకి వాళ్ళు ఖర్చు పెట్టే ఎంతో కొంత ఆర్థిక సహకారం ఇచ్చారు. ఈరోజు ఇస్తుంది 73,35,558 రూపాయలు. ఈరోజు 85 మంది చెక్కులు పంపిణీ చేస్తున్నాం. ఇంతకుముందు మొత్తం 218 మందికి ఇచ్చడం జరిగింది. నా దగ్గరకు వచ్చిన అర్జీలు ఇంకా ఒక 140 ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నాయి. అవి కూడా తొందరలోనే ప్రాసెస్ చేసి వస్తాయని కూడా తెలియజేస్తాను. మీరు ఇచ్చేవి ఏదైనా కానీ సకాలంలో కొంతమంది ఊర్లో లేట్ పెట్టుకొని టైం అయిపోయినా తీసుకొస్తారు. మీరు వచ్చిన 6 నెలల లోపునే కంప్యూటర్ తీసుకుంటాయి. అందువల్ల ఇక్కడ నేనున్నా లేకపోయినా మా ఆఫీస్లో వెరిఫై చేస్తారు, చూస్తారు. మీరు ఉన్న రోజు ఒకటి తీసుకొని సంతకాలు పెట్టేసి ఇస్తాను. మీరు టైంకి మాత్రం తీసుకొని, నేను ఎట్టే పరిస్థితుల్లో ఆదివారం కంపల్సరీ ఇక్కడ ఎటు పోయినా కానీ వీలైనంత వరకు తీసుకొచ్చేయండి. సకాలంలోనే ప్రజల ప్రాణాలతో మెడికల్ మాఫియా చెలగాటం ఆడుతోందని, నిబంధనలు ఉల్లంఘించి షాపులలో ఇష్టానురాజ్యంగా మందు బిళ్లల నుంచి ఇంజెక్షన్ల వరకు విక్రయిస్తున్నారని అన్నారు. కాలం చెల్లిన మందులు సైతం దుకాణాల్లో దర్శనమిస్తున్నాయని తెలిపారు.
డాక్టర్ సిఫార్సులు లేకుండా మందులు అమ్ముతున్నారు. ఈ విషయం శుక్రవారం విజిలెన్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో బయటపడింది. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపులపై విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. అందులో భాగంగా జిల్లాలోని మార్కాపురం, ఒంగోలు, కంభం, టంగుటూరులో 10 మెడికల్ షాపులలో తనిఖీలు నిర్వహించారు. అనేక ఉల్లంఘనలకు మెడికల్ షాపుల యజమానులు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఫార్మసిస్టులు లేకుండా మందులు విక్రయించడమే కాకుండా ఎవరికీ బిల్లులు ఇవ్వడం లేదని, అదేవిధంగా కాలం చెల్లిన మందులు ప్రత్యేకమైన పెట్టెల్లో ఉంచాలి. అయితే అలాంటివి అనేకం మామూలు మందుల పెట్టెల్లోనే ఉంచడం మెడికల్ షాపుల్లో కనిపించింది. ఇంజెక్షన్లు ఫ్రీజర్లో ఉంచకుండానే విక్రయిస్తున్నారు. చేయడం జరుగుతుంది. సాయిబాబు గుడి ధనలక్ష్మి పెట్టి దాని పేరే అలాగే సేవ్ చేసి గురు ట్రయా
మెల్లగా ఉంటా మా సీనియర్ నువ్వు గుర్తుపెట్టాలి కొత్తగా వచ్చిందా ఎవరు మేము ఎవరు మేడం మొత్తం అన్ని షాపింగ్ చేస్తాను కదా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో అన్ని వర్గాల ప్రజలను ముఖ్యంగా రైతుల భాగస్వామ్యంతో నీటి సంరక్షణ కార్యక్రమాలను పటిష్టంగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. కొప్పోలు మస్జిద్ ఏ ఆయేషానందు మసీద్ వైస్ ప్రెసిడెంట్ కాళేషా మస్తాన్ వలి ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు. ప్రజా ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.